మా తండ్రి గారు ఇంచుమించు 42 సంవత్సరాలు ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నారు. అనేక ప్రాంతాలు, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అనేక గ్రామాలు కాలినడకన నడిచి కొన్ని వందల సంఘాలని స్థాపించారు. ఇప్పుడు మా నాన్నగారికి 69 సంవత్సరాలు ఇప్పటికి కూడా సేవ చేస్తూనే ఉన్నారు. బహిరంగ సభలకి, సంఘాలకి ఎవరు పిలిచినా వెళ్తూ ప్రభు యొక్క పరిచయం చేస్తూ ఉన్నారు. మా నాన్నగారి సేవలో నేను కూడా నేను ఒక 4 సంఘాలను చూసుకుంటూ దేవుని సేవలు చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ రోజు మీ మధ్యలోకి నన్ను నడిపించారు కాబట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. జీసస్, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా తండ్రి నాయన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ఉన్నవాడు అనువాడు మా మధ్యలో ఉన్నవాడు దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ప్రభు అనుకునే రీతిగా ప్రభు ఈ కూడికను ప్రభు మీరు ఏర్పాటు చేస్తున్నారు. మీ బిడ్డలు ప్రభు తండ్రి అనేక దినాలుగా ప్రార్థన చేసి ఉన్నారు ప్రభు తండ్రి ప్రభు. మీరైతే ఇంటి దినములు మాకు అనుగ్రహించున్నారు దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆత్మదేవా తండ్రి ప్రతి ఒక్క పరిస్థితి ప్రభు నీవు చూస్తున్నవాడు, ప్రతి ఒక్క హృదయాంతరములను నీవెరిగిన దేవుడు దేవానికి స్తోత్రం నాయన ప్రభు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు. వారు ఏ పరిస్థితుల మధ్యలో బంధించబడి ఉన్నారు ఈ రాత్రి కాల సమయమందు నీ వాక్కు చేత ప్రభు ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభు. యేసునికి స్తోత్రాలు. ఆత్మస్వరూపినికి స్తోత్రం. నీ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుందని సెలవించిన రీతిగా ఈ రాత్రి కాల సమయమందు ఇక్కడ మీరు విడుదల ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. నీ ఆత్మ కార్యాన్ని జరిగించబోతున్నందుకు స్తోత్రం, స్తోత్రం ప్రభు. నీకే ఘనత, మహిమ, ప్రభావములను చెల్లిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయం కొంచెంగా ఉంది కాబట్టి నాకు 9 బయలుచ్చారు. యాక్చువల్గా 8కి చేస్తామన్నారు. ఆలస్యమైంది, అందుకే నేను త్వరగా వాక్యంలో పెడుతూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు క్రీస్తు ఆయన శరీరధారి అయి సంచరిస్తూ ప్రతి ప్రాంతంలో ఆయన తిరుగుచు ఆయన అనేక మందికి మేలు చేస్తూ అపవాది చేత పీడించబడుతున్న వారిని స్వస్థపరుస్తూ వ్యాధిగ్రస్తుల్ని బాగు చేస్తూ అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. ఆయన బోధలకి, ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలకి అనేక మంది ఆకర్షితులై ఆయనని వెంబడిస్తూ ఉన్నారు. ఆయనను వెంబడించి ఆయన ఎక్కడికి వెళితే ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ఆయనతోనే తిరుగుతూ ఉన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటున్నారు. కొంతమంది ఆయనకి శిష్యులైపోయారు, శిష్యులుగా మార్చబడ్డారు. కొన్ని కుటుంబాలైతే కుటుంబాలుగా ఆయన్ని వెంబడించడం ఆరంభించారు. కారణం ఏంటి అంటే ఆయన చూపిన ప్రేమ ఒక్కొక్క హృదయాన్ని ఆకర్షించుకుంది. ఆయన చూపిన ప్రేమ ఒక్కొక్క జీవితాన్ని మార్చివేసి వారిని పరిశుద్ధ జీవితంలోకి నడిపించి వారున్న పాపపు బంధకాల్లో నుంచి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క శక్తి వారిని విడిపించి ప్రభుతో కూడా వారు కలుసుకొని ఆయన సేవలో వారు కూడా తిరగడం మనం చూస్తూ ఉన్నాం వాక్య గ్రంథంలో. అయితే ఈ దినాన నేను చెప్పబోయేది యేసు ప్రభుతో కూడా ఒక కుటుంబం కలిసి జీవిస్తూ ఉన్నారు. ఆ కుటుంబము 2 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నతమ్ముడు, ముగ్గురు కలిసి ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నారు. ఆయన బోధల్ని వింటూ ఉన్నారు. ఆయనకి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి వారు జీవిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో వారి గురించి వ్రాయబడుతుంది, యేసు క్రీస్తు వారిని ప్రేమించెను.
లాజర్ని ప్రేమించను, మార్త మరియ వారిని ప్రేమించను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడే వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ప్రభువు వారిని ప్రేమించుచూ ఉన్నాడు, వారితో ఉన్నాడు. ఆయన సహవాసంలో వారు ఉన్నారు. అయితే ప్రభు సేవలో తిరుగుచూ ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈ కుటుంబంలో ఒక కార్యం జరిగింది. అదేంటి అంటే చాలా దుఃఖకరమైన సంఘటన, వేదనపూరితమైన సంఘటన. వారు దేవునితో ఎంతో సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు, దేవునితోనే వారి కాలం గడుస్తూ ఉంది. అయితే ప్రభువు లేని సమయంలో ఆ కుటుంబంలో ఒక కార్యం జరిగింది. అది చాలా దుఃఖకరమైనది. ఏంటి అంటే ఆ ఇద్దరి సహోదరులకి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు లాజరు. ఆ లాజరుకి అనారోగ్యం వచ్చేసింది. ఆరోగ్యం సరిగా లేకుండా పోయింది. అయితే ప్రభువు పక్కలో ఉన్న వారిని కొంతమందిని ప్రభు దగ్గరికి పంపించి, అలానే లాజరు అనారోగ్యంతో బాధపడుచు ఉన్నాడు, కాబట్టి నువ్వు త్వరగా రావాలి అని దేవునికి ఒక మాట చెప్తారు వారు వెళ్ళి. అయితే ప్రభువు వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి రాలేదు. 2 రోజులు ఆలస్యం చేస్తాడు. 2 రోజులు ఆలస్యం ఎందుకు చేశాడంటే అక్కడ అనేక మందిని బాగు చేయడానికి, అనేక మందిని స్వస్థపరచడానికి, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది జీవితాల్ని మార్చడానికి దేవుడు అక్కడ 2 రోజులు ఆలస్యం చేసినప్పుడు, ఆలస్యం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే లాజరు చనిపోతాడు. వీరేమనుకున్నారంటే అనారోగ్యంతో మా తమ్ముడు బాధపడుచు ఉన్నాడు, యేసు క్రీస్తు గాని వస్తే అనారోగ్యంలో నుండి మా తమ్ముడు బాగైపోతాడు, రోగంలో నుండి విడుదల పొందుతాడు, అతని పరిస్థితి అంతటిలో నుండి అతను మార్పు చెందుతాడని దేవునికి సందేశం పంపిస్తే దేవుడు ఆలస్యం చేస్తాడు. అయితే వారు ఊహించని కార్యం వారి జీవితంలో జరిగిపోతుంది. అదేంటంటే వారికి ఒక్కగానొక్క తమ్ముడు వారి కళ్ళ ముందే చనిపోతాడు. అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా దుఃఖంతో నిండిపోతుంది. వారి చుట్టుప్రక్కల ఉన్న కుటుంబస్తులు కావచ్చు, ఇంటి ప్రక్కల ఉన్న వారు కావచ్చు, ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, ఆ బేతని అనే ఆ ప్రాంతం అంతా కూడా దుఃఖంతో మునిగిపోతుంది. ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఆ సందేశాన్ని కూడా ప్రభువుకి తెలియచేస్తారు. లాజరు చనిపోయాడు, ఆయన ఇప్పుడు బ్రతికలేడు. అయితే యేసు ప్రభు ఎప్పుడు రావాలంటే ఆయన రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడే రావాల్సింది. చనిపోయిన వస్తాడు. ఆయన మార్గ మధ్యలో వస్తూ ఉండగానే వారిలో ఆయన ఒక సహోదరి ఎదురుగా వెళ్ళి ఆయన కలుసుకొని ఆయన పాదాల మీద పడిపోయి కన్నీళ్లు విడుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. దేవా, నీవు కాని ముందే వచ్చుంటే నా సహోదరుడు స్వస్థత పొందుండేవాడు, నా సహోదరుడు బాగైపోయిండేవాడు. అయితే ఇప్పుడు 4 దినాలు అయిపోయింది, వాడిని సమాధి చేసేసావయ్యా, ఎప్పుడు వచ్చావు నువ్వని ఆ సహోదరి ఏడుస్తూ ఉంటుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆమె స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. అందరూ మొదలు పెడతారు. అది చిన్న తమ్ముడు, ఆ కుటుంబానికి ఆదరణగా ఉన్నవాడు, ఆ కుటుంబాన్ని చూసుకునేవాడు, అక్క చెల్లెళ్ళకి తోడుగా ఉన్నవాడు చనిపోయి 4 దినాలు అయిపోయి సమాధి చేయబడింది. ఆ బాధను తట్టుకోలేక దేవుడు వారితో కలిసి ఉన్నాడు కాబట్టి వారి బాధనంతా కూడా ప్రభువుకు చెప్పుకోవడం మొదలు పెట్టారు. భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపుకి, ఆ వేదనకి దేవుడు కూడా వారితో కూడా ఏడ్చాడు. అక్కడ వ్రాయబడుతుంది, యేసు కన్నీళ్లు విడిచాడు. దేనికి ఏడ్చాడు? ఎంతో ప్రేమగా ఉన్నారు, వారు ఏడుస్తూ ఉంటే ఆయనకి బాధ వచ్చేసింది. రోజు మనం చూస్తూ ఉంటాం, అనేక బాధలు సమస్యలతో మనం కూడా కన్నీళ్లు విడుస్తూ ఉంటాం. తట్టుకోలేక వేదన వచ్చేస్తుంది. సమస్యలు మనకి మించిపోతూ ఉంటాయి. వాటిలో నుండి విడుదల పొందలేక, ఏం చేయలేక, దిక్కు తోచక ఒకటి చేయగలం, అదేంటంటే ఏడుస్తాం. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ధనం ఉన్నా, విద్యావేత్తలైనా ఆ
చేసి ఏడవడం ఆరంభిస్తాం. అదే రీతిగా వారి చుట్టుపక్కల వారు కూడా ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అక్కడ సంతోషకరమైన కార్యం జరగట్లేదు, కానీ ఒక దుఃఖకరమైన కార్యం అక్కడ జరుగుతుంది. యేసు వారి మధ్యలోకి వచ్చి చూసుకున్నట్లయితే యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏం చేయాలి అక్కడ? ఆయన అలాగే చూస్తూ ఉన్నాడు. అయితే వారిలో ఒక సహోదరు అంటుంది, ప్రభువా, ఇప్పటికి లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది. అయితే ఆయన ఇప్పుడు వాసన పట్టేస్తుంటాడు, వాసన వచ్చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటూ ఉన్నాడు, ముందు అక్కడ సమాధి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళండి. వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, చచ్చిపోయిన లాజర్ని ఏం చేస్తాడు ఈయన? అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏం చూస్తాం? చనిపోయి ప్రేత వస్త్రములతో కప్పబడి ఆయన వెళ్ళిపోయి వాసన కొడుతూ ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? అదేదో ముందుగానే ప్రభు వచ్చుంటే ఆయన స్వస్థపరచబడి ఉండేవాడు, ఈ రోజు మాతో కూడా ఆయన ఉండేవాడని కానీ హృదయంలో అనుకుంటున్నారు. అనేక మంది అక్కడ అనుకుంటూ ఉన్నారు. అయితే యేసు అనుకుంటున్నాడు, చనిపోయినను సరే నేను బ్రతికించగలిగిన దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు యొక్క స్థితి ఏంటి? పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ కుటుంబానికి ఒక సమాధిని తొలగించుకునే వాళ్ళు. చనిపోయిన వ్యక్తిని పెట్టేసి రాయిని పొరలించేవాళ్ళు. రాయి పొరలించేస్తారు. మరలా ఇంకెవరైనా కుటుంబస్తులు చనిపోతే మరలా వారిని తీసుకెళ్లి పెడతారు. అట్లాగే కుటుంబానికి ఒక సమాధి ఉండేది. లాజరుని తీసుకువెళ్ళి పెట్టేసి సమాధి మీద రాయి పొరలించేస్తుంది. ఆ రాయి చాలా బరువుగా ఉంటుంది, చాలా కష్టతరంగా ఉంటుంది, దాన్ని తీయడానికి చాలా కష్టం. అయితే ఆ రాయిని పెట్టేశారు. ఇప్పుడు అందరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం కూడా వెళ్తూ ఉంటాం. మన ఆప్తుల్ని కోల్పోయినప్పుడు, కుటుంబస్తుల్ని కోల్పోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి మీద పడి ఏడుస్తాం, కన్నీళ్లు విడుస్తాం. వారు మనతో ఉన్న క్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, మనతో వారు మాట్లాడిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటాం, అన్నిటిని తలకు మోసుకొని మనం ఏడుస్తాం. అయితే ఈ సహోదరులు కూడా అక్కడికి వెళ్ళారు, ఆ గ్రామస్తులు అక్కడికి వెళ్ళారు, ఆ ప్రాంత ప్రజలు అక్కడికి వెళ్ళి అందరు కలిసి సమాధి దగ్గర ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఏడుపు ఏడుపు, ఎటు చూసినా కన్నీళ్ళే, ఎటు చూసినా ఏడుపే. వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. ఈ రోజున మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎటు చూచినా సరే హృదయాంతరంగంలో నెమ్మది లేకుండా ఉన్నారు. ఎటు చూచినా కూడా సమస్యల వలయంలో దేవుని ప్రజలు చిక్కుకొని ఉన్నారు. ఎటు చూచినా కూడా విడుదల పొందలేక అనేక సమస్యల్లో బంధించబడి దానిలో నుండి విడుదల పొందలేక, విడిపించేవారు లేక, విడుదలకు ఏ మార్గం లేక అనేక మంది బంధించబడి కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. అనుకుంటూ ఉన్నారు, నేను ఎప్పుడు విడుదల పొందుతాను, నాకెప్పుడు విశ్రాంతి దొరుకుతుంది, నాకెప్పుడు ఈ శోధనలో విడుదల దొరుకుతుంది, నేను ఎప్పుడు బయటకు వస్తాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇంకా మనం బ్రతుకంతే, ఇంకా మనం ఇలాగైపోతాం, ఎవ్వరు మనల్ని విడిపించలేరు. చాలా మంది అనుకుంటారు, ఈ వ్యక్తి అయితే మనకి సహాయం చేయగలడు, ఈ వ్యక్తి అయితే మనకి తోడుగా ఉంటాడు, ఈ వ్యక్తి అయితే మనల్ని ఆదరిస్తారని కొంతమంది వ్యక్తి మీద నమ్మకం ఉంచుతారు. అయితే చివరికి వారు కూడా వదిలేస్తారు. ఈ రోజున మార్త మరియు కూడా వారి తమ్ముడి మీద ఉంచుకున్నారు ప్రేమ అంతటిని. ఈయనైతే మా సహోదరుడైతే మాకు తోడుగా ఉంటాడు, మా సహోదరుడైతే మమ్మల్ని చూసుకుంటాడు, మా సహోదరుడైతే మాతోనే ఉంటాడని లాజరును బట్టి వారు అనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ కూడా విఫలమైపోయాయి. వారొకటి అనుకుంటే ఇంకొకటి వారి జీవితంలో జరిగింది, వారొకటి తలపెడితే ఇంకొకటి వారి జీవితంలో జరిగింది. దాని ద్వారా వారి హృదయం అంతా కూడా శోకంలో మునిగిపోతుంది. ఈరోజు మనం కూడా అనుకుంటాం, క్షేమంగా ఉందాం, మంచి ఇల్లు కట్టుకుందాం, పిల్లల్ని బాగా చదివించుకుందాం, అన్నిటిలో మనం పైన ఉండాలి, ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, వృత్తిలోనికి రావాలి, మంచి ఉద్యోగం సంపాదించుకొని ఎలా ఉండాలి అలా ఉండాలని ఊహల్లో తేలిపోతూ ఉంటాం, ఊహించుకుంటాం.
అయితే మనం అనుకున్నట్టు ఒక్కటి కూడా జరగదు. అన్ని కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఫెయిల్ అయిపోయినప్పుడు అయ్యో నేను ఇలా అనుకుంటే ఇలా జరిగింది, నేను ఇలా చేద్దాం అనుకుంటే ఇలా జరిగిపోయింది. పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోతాయి. సమస్యలన్నీ కూడా చుట్టేసుకుంటాయి. అటువంటి పరిస్థితులు ఏమి చేయలేరా? దుఃఖం తప్ప ఇంకేముండదు. అదే రీతిగా మీరేమి చేయలేక సమాధి దగ్గర ఏడుస్తూ ఉన్నారు. దేవుడొస్తే ఆయనతో చెప్పుకుంటారు, ప్రభువా నువ్వుంటే మాకు విడుదల ఉండేదయ్యా, నీవుంటే మా తమ్ముడు బ్రతుకుండేవాడయ్యా, నీవుంటే ఈ కార్యం జరుగుండేది కాదయ్యా, నీవు గానుంటే నిశ్చయంగా నా తమ్ముడు బ్రతుకుండేవాడు, నీవు గానుంటే ఈ పరిస్థితి మాకు వచ్చుండేది కాదని దేవునికి వారి బాధనంతా కూడా వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఒక కార్యాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాడు. సమాధిలో బంధించబడి ఉన్నా సరే, సమాధి మీద సమాధిలో ఆయన పెట్టేసి రాయి పొరలించినా సరే ఆ వ్యక్తిని బ్రతికించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో కూడా దేవుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా ఏ విషయాల్లో బంధించబడి ఉన్నావు, ఏ సమాధిలోకి నీవు తెగిపోయినావు, ఏ పరిస్థితుల మధ్య నీవు నలిగిపోతున్నావు, విడుదల పొందలేక ఏ గుంటలో నీవు పడి ఉన్నావు, దేవుడు నిన్ను గురించి రాకనుకుంటూ ఉన్నాడు. నిన్ను విడిపించి బయటికి తీసుకొని రావాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నేను రాలేదనుకోవచ్చు, ఈ పరిస్థితుల్లో విడుదల పొందలేదనుకోవచ్చు, ఈ వ్యక్తి మారనుకోవచ్చు, ఈ స్థితిలో నేను బయటికి రాలేదనుకోవచ్చు. అయితే దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమై ఉన్నదంటే, దేవుడి నీ పరిస్థితులన్నిటి నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయన నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడని ఈ రాత్రి నీకు ఒక శుభవార్త. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏమో నాకు తెలీదు, నీ సిచ్యువేషన్స్ ఏమో నాకు తెలీదు, నువ్వు ఏ సమాధిలో బంధించబడినావో నాకు తెలీదు. ఒకవేళ ఆత్మల సమస్య కావచ్చు, కుటుంబంలో పిల్లలు మాట వినకుండా ఉండొచ్చు, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండొచ్చు, కుటుంబంలో సమాధానం లేకుండా ఉండొచ్చు, అపవాది బంధకాలు కావచ్చు, సాతాను శక్తుల ప్రభావం కావచ్చు, ఏదైనా సరే ఈ రాత్రి నిన్ను బంధించుకుందేమో అయితే దేవుడు నిన్ను మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటిలో నుండి నేను నిన్ను విడిపించి బయటికి తీసుకొని రాగలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిపించి బయటికి తీసుకొని రాగలరు. దేవుడు అంటూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదియో లేదు. దేవుడు అన్నాడు అక్కడ, సమాధిలో నుండి లాజర్ను నేను బయటికి తీసుకొస్తున్నా. వారికి ఆశ్చర్యం వేసింది. ప్రభు 4 దినాలు అయిపోయింది, అయ్యో కంపు కొడుతూ ఉంటాడు, 4 దినాలు అయిపోయినా పర్వాలేదు, కంపు కొడుతున్నా పర్వాలేదు, లేని వాటిని ఉన్నట్టుగా కొట్టించగలిగిన శక్తి కలిగిన దేవుడిని నేను, లేని వాటిని ఉన్నట్టుగా నేను చేయగలను. ఆయన దేహంలో రక్తం అంతా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, అది చనిపోయి ఉండొచ్చు, అవయవాలన్నీ కూడా స్వచ్ఛపడిపోయి ఉండొచ్చు, దేహం అంతా కూడా కుళ్ళిపోయి ఉండొచ్చు. అయితే దేవుని వాక్కు సెలవిస్తే, దేవుని మాట సమాధిలోకి వెళ్ళి లాజరు శరీరంలోకి ప్రవేశించి మృతతుల్యమైన శరీరమును దేవుని చేస్తారంటే సజీవంగా వెలుపలికి తీసుకొని రాగలనయ్యా. అందుకే ఆయన అంటున్నాడు, నేను లాజర్ని వెలుపలికి తీసుకొని రాగలను. నువ్వు నమ్మినచ్చు దేవుని మహిమ నీవు చూస్తాను. నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమ నీవు చూడబోతూ ఉన్నావు. అసలు నీకు ఎందుకు ఈ సమస్య వచ్చింది లాజరు కుటుంబంలో? ఎందుకు ఇటువంటి సమస్య వచ్చింది? వారు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అతను మరణించవలసి వచ్చింది? ఎందుకు ఆయనకి రోగం వచ్చిందంటే దేవుని నామం మహిమపరచబడ్డానికే కానీ వేరొక విధంగా కానే కాదు. దేవుని నామం మహిమపరచబడ్డానికి, ఆయన ఎటువంటి వాడు ప్రజలు తెలుసుకోవడానికి ఇటువంటి కార్యం జరిగిందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రాత్రి దేవుని ప్రేమను నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎటువంటి శక్తి కలిగిన వాడు, ఆయన నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు, ఏం చేయగలడు నీవు తెలుసుకోవాలి. ఈ కుటుంబంలో ఏం చేశాడు,
మరణించిన లాజర్ని దేవుడు బ్రతికించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఆ సమాధి మీద ఉన్న రాయిని తీసివేయండి. సమాధి మీద ఉన్న రాయిని తీసివేయండి. సమాధి మీద ఉన్న రాయిని తీసివేస్తే లోపల నుండి చచ్చిపోయి పాతి పెట్టబడి అక్కడున్న వ్యక్తి వెలుపలికి రావాలి. అందుకే రాయిని తొలగించేశారు. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఏ వ్యక్తి అయితే చనిపోయి మరణించి లోపల పాతి పెట్టబడి ఉన్నాడో ఆ వ్యక్తిని పేరు పెట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, లాజరు బయటికి రా. పిలిచిన వెంటనే ఆయనలోకి జీవం వచ్చేసింది. హల్లెలూయా. ప్రాణం వచ్చేసింది. గుండె పని చేయడం ఆరంభించింది. కిడ్నీలు పని చేయడం ఆరంభించింది. గుండె కొట్టుకోవడం ఆరంభించింది. ఒకే ఒక పిలుపు, లాజరు బయటికి రా. ఒకే ఒక మాట, దేవుని వాక్కులో జీవమున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్కులో సర్వ సమృద్ధి ఉన్నది. దేవుని వాక్కులో ప్రాణం ఉన్నది. దేవుని వాక్కులో జీవమున్నది. పిలిచిన వెంటనే పేద వస్త్రములతో లాజరు బయటకు వచ్చి నిలబడ్డాడు. ఆయనకంత కట్లు కట్టేస్తున్నాయి. దేవుడు అన్నాడు, కట్లను తీసేయండి. కట్లన్నీ ఇప్పేశారు. చూస్తే లాజరు శరీరం ఎలా ఉందంటే, ఓ ఆరోగ్యవంతమైన శరీరం. పాతి పెట్టేటప్పుడేమో అనారోగ్య శరీరం అది, పాతి పెట్టినప్పుడేమో మరణించిన శరీరం అది. అయితే దేవుని పిలుపుతో కూడా బయటికి వచ్చిన వెంటనే ఆరోగ్యవంతమైన శరీరము బయటకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీవు నమ్మితే దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడాయన. నీవు దానికి విశ్వసిస్తే నిశ్చయముగా దేవుడు నీవున్న సమాధిలో నుండి వెలుపలికి తీసుకొస్తాడు. ఏ బండ అయితే పొర్లించేస్తుందో నువ్వు బయటికి రాకుండా, ఏ సమస్య అయితే నిన్ను మూసేస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను కప్పేస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను కమ్మేసి నేను అంధకారంలోకి నెట్టేస్తూ ఉందో, దేవుడు అంటూ ఉన్నాడు, దానిని నేను తొలగించి నేను వెలుపలికి తీసుకుని రాగలిగిన దేవుణ్ణి. నీవు నమ్మితే వాటన్నిటిని నేను తొలగించి నిన్ను బయటికి నేను తీసుకొస్తాను. సమాధిలో నుండి నేను నిన్ను వెలుపలికి తీసుకొస్తాను. సమాధిలో ఏం జరుగుతుంది? చచ్చిన దేహం ఉంటుంది. మాటలు అర్థం కావు, పిలిచినా వినబడదు, అక్కడ ఏ స్పర్శ ఉండదు. ఈ రోజు అనేక మంది జీవితాలు అలాగైపోయాయి. సమస్యలు వారిని ఏం చేస్తూ ఉన్నాయంటే చుట్టేసి కమ్మేసి ఏమి చేత కాని వారి వల్లే జీవోత్సవాలుగా పడవేసేస్తున్నాయి. జీవోత్సవాలు బ్రతికుండి కూడా చచ్చిన స్థితిలో అనేక మంది ఉన్నారు. నీవు ఎవరైనా సరే, అనేక మంది ప్రాంతంలో ఉన్న వారి స్థితి ఎలా ఉన్నదంటే బ్రతికుండి కూడా చచ్చిన స్థితిలో అనేక మంది ఇక్కడ చేస్తూ ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికుండి కూడా చచ్చిన స్థితిలో నీవు ఉన్నావు. అనేక సమస్యల చేత నీవు మూలుగుచ్చు ఉన్నావు, వేదన చెందుతూ ఉన్నావు, బాధపడుచు ఉన్నావు, కుమిలిపోతూ ఉన్నావు. దేవుడు రాత్రి నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను. హల్లెలూయా. నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను. అది ఏదైనా సరే ఆయన ఎలా విడిపించగలడు? ఎందుకు ఆయన మాత్రమే వెలుపలికి తీసుకొని రాగలడు? ఎందుకు మరణానికి కూడా ఆయన భయపడట్లేదు? మరణించిన వారిని కూడా ఎందుకు ఆయన లేపగలుగుతూ ఉన్నాడు అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన కాబట్టి. మరణం ఆయన ఏం చేయలేదు, మరణం ఆయన ఏం చేయలేదు. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఆయన. ఈ రోజున నీ బలం సరిపోకుండా ఉండొచ్చు, నీ తెలివితేటలు సరిపోకుండా ఉండొచ్చు, అన్ని ఉన్నప్పటికీ నువ్వేం చేయలేకుండా ఉండొచ్చు. అయితే బలవంతుడైన దేవుని కానీ రాత్రి నీవు పట్టుకుంటే, ఈ రాత్రి నీవు నమ్ముకుంటే, ఆయన గాని నీవు పిలిస్తే, దేవా నా జీవితంలోకి రా ప్రభువా, నా కుటుంబంలోకి రాయ, నా సమస్యల్లోకి నీవు రా ప్రభువా అని ఆయన వేడుకుంటే నిశ్చయంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటలన్నిటి నుండి ఆయన వారిని లేవనెత్తెను.
ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఎక్కడున్నారు అంటే గుంటలో పడి ఉన్నారు. గుంటలో నుండి బయటికి రావాలి. ఆ గుంట ఎవరి కుటుంబానికి వారికి తెలుసు. నీ జీవితం నీకు తెలుసు. నీ సమస్యలు నీకు తెలుసు. నీవున్న పరిస్థితి నీకు తెలుసు. అనేక మంది చెప్పుకోలేని సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారు. ఎవరికైనా చెప్పుకుంటే చిన్న చూపు చూస్తారు. ఎవరికి చెప్పొద్దు అని చెప్పుకున్నా కూడా పక్కన వాళ్ళకి చెప్పేస్తారు. సీక్రెట్ ఇది చెప్పకూడదన్నా కానీ వెంటనే పోయి ఆ లైన్ మొత్తం తెలిసిపోయింటది. లేకపోతే ఆ ప్రాంతం అంతా తెలిసిపోయింటది. అయితే ఈ రాత్రి నీ సమస్యలు ఇతరులతో చెప్పొద్దు కానీ నిన్ను సృజించిన దేవునికి తెలియచేయి. ఆయనకు తెలియచేస్తే దాన్ని నీ జీవితంలో ఒక ఆశ్చర్యకరంగా ఆయన సాల్వ్ చేస్తాడు. ఆశ్చర్య రీతిగా ఆయన దానిలో నుండి నిన్ను విడిపిస్తాడు. సమాధిలో నుండి నీవు బయటికి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అది ఏ సమాధి అయినా కానీ, వ్యాధి అనే సమాధి అయినా కానీ, పాపం అనే సమాధి అయినా కానీ, చీకటి అనే సమాధి అయినా కానీ, రోగం అనే సమాధి అయినా కానీ, ఏ వ్యసనం అనే సమాధి అయినా కానీ, రోజు వ్యసనాల్లో నుండి అనేక మంది యవ్వన బిడ్డలు బయటికి రాలేకపోతూ ఉన్నారు. కుటుంబం ఏమో చాలా మంచిది, తల్లిదండ్రులు మంచోళ్ళు, కుటుంబంలో ఉన్న వ్యక్తులు మంచోళ్ళు. అయితే ఆ యవ్వన బిడ్డల్ని సాతాను పట్టేసుకుంటూ ఉన్నాడు. వారిని బయటికి రానివ్వట్లేదు. సమాధిలో ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. బంధించేస్తూ ఉన్నాడు. తలుపులు మూసేసి ఏది చెడ ఏది మంచి గ్రహించలేక వారి జీవితాన్ని నరకానికి తీసుకుని వెళ్ళాలని అపవాది పారేస్తున్నాడు. అయితే దేవుడి ఉద్దేశం ఏంటంటే వారున్న చెరలో నుండి దేవుడు విడిపించి వెలుపలికి తీసుకొని రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, హెస్కేలు 37వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే సెలవిస్తూ ఉన్నాడంటే ప్రవచనమెత్తి వారితో కూడా ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. ఏ సమాధి? నీ కుటుంబానికి తెలుసు. ఏ సమాధిలో నీవు బంధించబడి ఉన్నావు? లాజరు సమాధిలో బంధించబడి ఉంటే దేవుడు వెలుపలికి తీసుకొచ్చాడు. అయితే ఈ రోజున ఒక్కొక్కరు ఏ సమాధిలో బంధించబడి ఉన్నారు నాకు తెలియదు, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. ఒక్క సమాధి కాదు, ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సమాధి కనబడుతూ ఉంది. ఆ సమాధిలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. ఓ నా ప్రజలారా, మీరు భయపడవద్దు, మీరు దిగులు పడవద్దు, కన్నీళ్లు కార్చొద్దు. ఇదిగో నేను మీ మధ్యలో సంచరించబోతూ ఉన్నాను. నా మహిమను మీరు చూడబోతూ ఉన్నారు. నేను మీ కుటుంబంలో దిగి వచ్చి సమాధిలో నుండి మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. యెహోవానని మీరు తెలుసుకుంటారు. సమాధిలో నుండి ఆయన ఎలా మనల్ని బయటికి తీసుకొని రాగలరు? లాజరు బ్రతికున్నప్పుడు ఆయన శరీరధారి అయి వారితో తిరుగుతూ ఉన్నారు. లాజరు చనిపోయినప్పుడు సమాధిలో నుండి కూడా యేసుక్రీస్తు శరీరధారిగా వెళ్ళి బయటికి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు శరీర రూపంలో ఆయన లేడు, కానీ మన మధ్యలో ఆత్మ స్వరూపిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ నా నామం పేరిట ఇద్దరు లేక ముగ్గురు కూడి స్తుతిస్తారు, వారి మధ్యలో నేను
ఉండాలని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఎలా ఉన్నాడు అంటే ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆత్మే దేవుని యొక్క పరిశుద్ధాత్మ. దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉంది? దేవునికి నీవు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని నీవు వేడుకున్నప్పుడు, నీవున్న స్థలం మీదకి, నీవున్న చోటు మీదకి దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉంది. అది సమస్య కావచ్చు, అది రోగం కావచ్చు, అది వ్యసనం కావచ్చు, అది ఏదైనా సరే దేవుని పరిశుద్ధాత్మ అక్కడికి దిగి వస్తుంది. ఆ చోటు మీదకి దిగి వస్తుంది. అక్కడ విడుదల కలుగుచూ ఉన్నది. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ లేకపోతే అక్కడ విడుదల లేదు. దేవుని పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు సమాధులను తెరుస్తాడు. ఈ రోజున దేవుని పరిశుద్ధాత్మ నీ కుటుంబంలో కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ శక్తి సరిపోదు. ఆ సమాధిలో నువ్వు బయటికి రావాలంటే నీ శక్తి సరిపోదు, నీ సామర్థ్యం సరిపోదు. దురాత్మ శక్తి యొక్క సమాధిలో నుండి నువ్వు బయటికి రావాలంటే అపవాది శక్తి నీ శక్తి కంటే చాలా గొప్పదే. దేవుని శక్తి చేతే అపవాది శక్తిని మనం జయించగలం. కాబట్టి ఈ రోజున దేవుని శక్తి నీ కుటుంబంలోకి వస్తే, దేవుని శక్తిని లోపలికి వస్తే, దేవుని శక్తిని సంఘంలోకి వస్తే, దేవుని పరిశుద్ధాత్మ నీ జీవితంలోకి వస్తే నువ్వు సమాధిని జయించి బయటికి రాగలవు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన సమాధిలో పెట్టారు. ఆయన ముందుగానే చెప్పాడు, నేను చనిపోయి 3వ దినమందు తిరిగి లేస్తానని ప్రభు సెలవిచ్చాడు. ఆ సమాధి చుట్టూ కావలి వారిని పెట్టారు, భద్రం చేశారు, చూస్తూ ఉన్నారు. ఆయన శుక్రవారం చనిపోయాడు. ఆదివారం తెల్లవారుజామున ఒక అద్భుత కార్యం జరుగుతుంది. అయితే ప్రజలకు ఒక ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యాన్ని చూడడానికి అక్కడ బందోబస్తు పెట్టారు. అక్కడ ఏం జరిగిందంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వేరొక శక్తి కాదు, అది మానవ శక్తి కాదది దేవుని యొక్క పునరుద్ధాన శక్తి యేసుక్రీస్తు యొక్క సమాధిలోకి ప్రవేశించి ఏం చేసిందంటే సమాధిలో పాతి పెట్టబడిన యేసు యొక్క మృతదేహానికి ప్రవేశించింది. ఆయన దేహంలో రక్తం లేదు, ప్రతి బొట్టును ఆయన చిందించేశాడు. దేహం అంతా కూడా గాయాలే, మాంసపు ముద్దగా ఆయన మార్చబడ్డాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ, ఈ పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే యేసు దేహంలోకి సమాధిలోకి ప్రవేశించిందో అక్కడ ఒక నూతన కార్యం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తును బ్రతికించుచు ఉన్నది దేవుని యొక్క పునరుద్ధాన శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సజీవుడై బయటకు వస్తూ ఉన్నాడు. ఓ తలుపులు తెరవబడుతున్నాయి. ఆ సమాధి యొక్క తలుపు తెరవబడింది. దేవదూతలు వచ్చి తెరిచారు. ఇప్పుడు యేసుక్రీస్తు బయటకు వచ్చాడు. ఏ రీతిగా వచ్చాడు? ఆయన బంధించబడి ఉన్నాడు, సమాధిలో పెట్టబడి ఉన్నాడు. ఆయనకి వస్త్రాలు చుట్టేస్తున్నాయి. ఆయన చనిపోయినాడు. అయితే ఆయన ఎలా బయటకు వచ్చాడంటే ఆకాశము తెరవబడింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధాన శక్తి సమాధిలోకి వెళ్ళింది. యేసు బయటికి తీసుకొచ్చింది. ఈ రోజున అదే పునరుద్ధాన శక్తి నీ కుటుంబం మీదకి దిగి వస్తే, నీ సమస్యల మీదకి దిగి వస్తే, నీ మీదకి దిగి వస్తే, నీ శరీరానికి విడుదల కలుగుతుంది, నీ సంఘానికి విడుదల కలుగుతుంది, నీ కుటుంబానికి విడుదల కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శక్తి లేకుండా నీవు సమాధిలో నుండి వెలుపలికి రాలేవు. దేవుని శక్తి నీకు అవసరం. దేవుని శక్తి లేకుండా నువ్వు సాతాన్ని జయించలేవు. దేవుని శక్తి లేకుండా సమస్యలు నువ్వు జయించలేవు. దేవుని శక్తి లేకుండా నువ్వు రోగాన్ని జయించలేవు. దేవుని శక్తి నీకు అవసరమైనది. దేవుడు అంటున్నాడు, ఆ శక్తిని నేను నీకు ఉచితంగా ఇస్తాను, నన్ను పొందుకో. ఆ శక్తి చేత నీవు నింపబడితే నీకన్నిటిని నీవు జయించగలవు.
మృత తుల్యమైన శరీరంలోకి దేవుని పునరుత్థాన శక్తి ప్రవేశించి యేసును బయటికి తీసుకొచ్చింది. మృత తుల్యమైన లాజరు యొక్క శరీరంలోకి దేవుని పునరుత్థాన శక్తి ప్రవేశించి ఓ లాజరు బయటికి తీసుకొచ్చింది. ఈ రోజు నువ్వు యేసును ఉండొచ్చు కానీ దేవుని పునరుద్ధాన శక్తి నీ కుటుంబంలో ప్రవేశించబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు బంధించబడి ఉన్నా సరే, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి నీ కుటుంబం మీదకి దిగి రావాలని ఆశపడుతూ ఉంది. ప్రభు కోరుకుంటూ ఉన్నాడు, నీవు ఆశపడాలి. దేవా, నీ శక్తిని నా కుటుంబం మీద కుమ్మరించు, నా పిల్లల మీద కుమ్మరించు, నా సమస్యల మీద కుమ్మరించు, నా సిగ్గుల మీద కుమ్మరించు. నువ్వు పిలిస్తే యేసును మార్త మరియ పిలుచుకుంటున్నారు. దేవా, మా ఇంటికి రాయ్యా, మా తమ్ముడు చనిపోయాడు, నీవు గారికి ఉండేవాడు, బ్రతుకుంటేవాడు, నువ్వు రా ప్రభువా, నువ్వు రా ప్రభువా. బ్రతిమలాడుకుంటూ పిలుస్తూ ఉన్నారు, మనుషులు పంపించారు. ఈరోజు నువ్వు పిలవాలి ప్రభుని. దేవా, ఆత్మస్వరూపి అయిన దేవా, నా కుటుంబంలోకి ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవా, నా జీవితంలోకి రా. ఆయన చేంజ్ చేస్తాడు. ఏవైతే నువ్వు చేయలేకుండా ఉన్నావో, ఏవైతే నీ పరిస్థితులు చేయి దాటిపోయినావో, వాటిని నువ్వు చేయలేక మానుకొని ఉన్నావో, వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ఆరంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆరంభిస్తాడు. ఆయన గురించి రాయబడుతుంది, ఆయన ఆది అంతమైన వాడు, మొదటి వాడు, కడపటి వాడు. ఆయన ఆరంభించే దేవుడు. ఆయన వస్తే సమస్యలు కదిలించబడతాయి. ఆయన వస్తే రోగక్రములు నీ దేహం నుండి వెళ్ళిపోతాయి. ఆయన వస్తే సంతోషం కలుగుతుంది. ఆయన వస్తే నీకు నెమ్మది కలుగుతుంది. లాజరు కుటుంబంలోకి యేసు వచ్చాడు. ఆయన రాగానే ఏం జరిగింది అక్కడ? దేవుడు ఒక ఆశ్చర్య కార్యము జరిగించిన వెంటనే దుఃఖంలో ఉన్న వారి జీవితాలు సంతోషంలోకి మారిపోయాయి. ఓ ఏడుస్తూ ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యంగా మారిపోయింది. యేసు ఎక్కడుంటాడో అక్కడ విడుదల ఉంటుంది. ఈరోజు యేసు క్రీస్తు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయనను పిలుచుకోవాలి. ఓ దేవా, నా కుటుంబంలోకి రా ప్రభువా. యేసయ్యా, నాకు విడుదల దయచేయి. నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను. ఎలా నువ్వు పిలవాలంటే విశ్వాసముతో నువ్వు ప్రభుని పిలవాలి. నువ్వు జీవితంలో నష్టపడిపోయి ఉండొచ్చు, కష్టాలు పడుతూ ఉండొచ్చు. దేవుడు అనుకుంటే నీ నష్టాల్ని దేవుడు ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. నీ కష్టాన్నంతటిని కూడా ఆయన ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. నీ దుఃఖాన్నంతటిని కూడా దేవుడు సంతోషంగా మార్చేస్తాడు. ఒకే నిమిషంలో ఆయన చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. బేతనీ పట్టణం అంతా కూడా దుఃఖంతో మునిగిపోయి ఉంటే యేసు ఒక్క మాటతో ప్రాంతం అంతా కూడా సంతోషంగా మారిపోయింది. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్నారు, అప్పటి వరకు దుఃఖంతో ఉన్నారు. యేసు ఒక్క మాటతోనే లాజరును బయటికి రావాలని పిలిచిన వెంటనే చనిపోయిన వ్యక్తి బయటికి రాగానే ఏమైపోయింది? ఆశ్చర్యం కలిగింది. అందరూ సంతోషిస్తూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి వారు స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా స్తుతించే వ్యక్తిగా మార్చబడబోతూ ఉన్నావని ప్రభు ఈ రాత్రి నీకు తెలియజేస్తూ ఉన్నాడు. దుఃఖపడవద్దు. నీ చూర్పులు విడుస్తూ ఉన్నావేమో, గొంతులో పడి ఉన్నావేమో, ఆదరణ లేకుండా ఉన్నావేమో, బంధించబడి ఉన్నావేమో, సమాధిలో ఏ విధంగా లాజరు యొక్క దేహం పెట్టబడి చంపబడుతూ ఉన్నట్టు ఉన్నావేమో, చంపబడుతూ ఉందేమో, నీ జీవితం అస్తవ్యస్తమైపోయిందేమో. అయితే దేవుడు నిమిషం అనుకుంటే అస్తవ్యస్తమైపోయిన నీ జీవితాన్ని, చంపబడుతున్న నీ జీవితాన్ని సువాసన భరితంగా దేవుడు మార్చగలడని రాత్రి తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువాసనగా నిన్ను మార్చేస్తాడు. అప్పటి వరకు వీడు చెడ్డాడు, వీడు మంచోడు కాదు, ఈ కుటుంబం మంచిది కాదు, ఫలానా వ్యక్తి ఇటువంటి వాడు అని ఎవరైతే నిన్ను వేలెత్తి చూపుతున్నారో
దేవుడైతే నీ కుటుంబంలోకి దిగి వస్తాయి, ఆ కుటుంబాలంతటిని కూడా మంచి కుటుంబంగా చేసేస్తాడు. మంచి పేరుని నీకు పెడతాడు. ఇప్పుడు నేను చూసిన వాళ్ళందరూ అంటారు, మంచి వ్యక్తి, గుణాలన్నీ మారిపోయాయి. ఎలా మార్పు చెందాడు, ఎలా ఇటువంటి కార్యం జరిగింది? ఎలాగ జరిగిందంటే దేవుడు ఆ వ్యక్తిని మార్చివేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దిగి వచ్చాడు కాబట్టి రోజు దేవుడి భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడు? ఆయన శరీరధారి ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన బ్రతుకుల్ని మార్చడానికి, సమాధి నుండి మనల్ని వెలుపలికి నడిపించడానికి, పాపముతో ఉన్న మన బ్రతుకుల్ని వెలుగుతో నింపడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేస్తాడు? మనల్ని మార్చి వేస్తాడు, పరిశుద్ధ జీవితంలోకి నడిపిస్తాడు, సంతోష సమాధానాలతో మనల్ని వెలిగిస్తాడు. చివరికి ఆయన రాజ్యానికి మనల్ని తీసుకొని వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. ఒకవేళ మనం మరణించినా సరే, చనిపోయి పాతి పెట్టబడి ఉన్నా సరే, యేసుక్రీస్తు యొక్క కడబూర ఆకాశంలో మ్రోగినప్పుడు సమాధులు తెరవబడతాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములో లేపబడతాయి. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, పరిశుద్ధుల శరీరములు లేపబడతాయి, సమాధులు తెరవబడుతూ ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఒక వింతైన కార్యం జరగబోతూ ఉంది. ఎవరైతే పరిశుద్ధులుగా ఉండి దేవుని పునరుద్ధాన శక్తి చేత నింపబడి మరణించి ఉంటారో వారు ఎవరైనా సరే ఆకాశంలో దేవుని కడబూర మ్రోగినప్పుడు పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డం మనం చూస్తున్నాం. వారు బ్రతికుంటే భూమి మీద మార్పు చెందుతారు. వారు చనిపోయి సమాధిలో పాతి పెట్టబడి ఉంటే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. యేసుక్రీస్తు సమాధి ఏ రీతిగా తెరవబడిందో అదే రీతిగా నీ సమాధి కూడా తెరవబడుతుంది. తెరవబడి యేసు వలె నీవు బయటకు వస్తావు. ఇది ఎవరు చేస్తారు అంటే దేవుని పునరుద్ధాన శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నీవున్న పరిస్థితుల నుండి దేవుడు సమాధిలో నిన్ను వెలుపలికి వస్తాడు. నీ జీవితము ముగించబడిన తర్వాత, ఆయుష్ అయిపోయి నీవు చనిపోయినప్పుడు, ఒకవేళ భూమి మీద బ్రతికున్నప్పుడు యేసు రాకడ వస్తే సమాధిని దేవుడు తెరచి నిన్ను ఆకాశ మేఘాల్లోకి ప్రభు తీసుకుని వెళతాడు. హల్లెలూయా. కాబట్టి నీవు భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీవు నమ్ముకున్న దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నీవు నమ్ముకున్న దేవుడు మరణములో నుండి జీవములోకి బ్రతికించగలిగిన దేవుడు. కాబట్టి ఏ సమస్య నిన్నేం చేయలేదు. రోజు రాసి పెట్టుకోండి, ఏ సమస్య నిన్ను ఏమి చేయలేదు, ఏ సమస్య నీ కుటుంబాన్ని తాకలేదు. ఒకవేళ వచ్చి ఉన్నా సరే దేవుని నీవు పిలిచిన వెంటనే దేవుడు నీ కుటుంబంలోకి దిగి వచ్చి అన్నిటిలో నిన్ను విడిపిస్తాడు. నీ కుటుంబాన్ని సంతోష సమాధానాలతో నింపుతానని ప్రభు రాత్రి నీకు మాటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పైకి లేచి అందరూ నిలబడదాం. రాత్రి దేవుడు ప్రతి కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. అపవాది శక్తులు పారిపోబోతూ ఉన్నాయి. అపవాది శక్తులు, సాతాను శక్తులు ఎవరినైతే బంధిస్తూ ఉన్నాయో, ఎవరినైతే చిక్కుల్లో పెట్టి ఉన్నాయో, నెమ్మది లేకుండా చేసి ఉన్నాయో, సమాధానం లేకుండా చేసి ఉన్నాయో, ఆ సమాధిలోని దేవుని రాత్రి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా దేవుని మహిమను నీవు కనులారా చూడబోతూ ఉన్నావు. ఇవి నా మాటలు కాదు, సర్వశక్తి కలిగిన దేవుని రాత్రి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోమంటూ ఉన్నాడు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. నీవు నమ్ముకున్న దేవుడు అన్నిటిలో నేను విడిపించబోతూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించుచు ఉండగా యేసుని నీ కుటుంబంలోకి ఆహ్వానించు. పరిశుద్ధాత్మ దేవా, నా కుటుంబంలోకి రండి ప్రభువా.
అయ్యా నేను బంధించబడి ఉన్నాను, విడుదల లేకుండా ఉన్నాను. నీ వస్తేనే నాకు విడుదల, నీ వస్తేనే నాకు స్వస్థత, నీ వస్తేనే ఈ రాత్రి నాకు విడుదల కలుగుతుంది ప్రభువా. నన్ను విడిపించు దేవా. అనేక సంవత్సరాలుగా నేను ఇదే స్థితిలో ఉన్నాను, అనేక సంవత్సరాల నుండి నేను సమాధిలోనే ఉన్నాను. నన్ను పట్టించుకునేవారు లేరు అయ్యా, నాకు సహాయం చేసేవారు లేరు దేవా. రాత్రి నీ మాటలు విన్నాను ప్రభువా. నా సమస్యలన్నిటిలో నువ్వు విడిపిస్తావని నమ్మచ్చు ఉన్నాను. దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రజలారా సమాధుల్లో నేను మిమ్మల్ని వెలుపలికి తీసుకొస్తాను. నేను దేవుణ్ణని మీరు తెలుసుకుంటారని ప్రభు సెలవిస్తూ ఉన్నాను. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. కావాలయ్యా, నాతో రావాలి. అందరం పిలుద్దాం, యేసయ్యా నీవు నాకు కావాలి ప్రభువా. నాతో కూడా మీరు రండి ప్రభువా. అయ్యా నా కుటుంబంలోకి నీవు రాదేమా. నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు అందరం చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా యేసయ్యను పిలుద్దాం. యేసయ్యా నాతో రండి ప్రభువా. ఈ రాత్రి నిశ్చయంగా నాకు విడుదల కావాలి, ఈ రాత్రి నిశ్చయంగా నాకు స్వస్థత కావాలి, ఈ రాత్రి దురాత్మ శక్తుల్లో నేను విడుదల పొందాలి దేవా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే యేసయ్యా నాకు దిగులుండదయ్యా. యేసయ్యా నీవు ఆజ్ఞాపిస్తే నా కుటుంబంలో ఉన్న తెగులు నాలో నుండి, నా కుటుంబంలో నుండి వెళ్ళిపోతుంది. అయ్యా ఆ తెగులు నన్ను చుట్టుకొని ఉన్నది ప్రభువా. ఆ తెగులు నా కుటుంబాన్ని విడిచి రాత్రి వెళ్ళిపోవాలి దేవా. ఆమేన్.
స్తోత్రం 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 దేవా. బంధింపబడిన వారి కట్లను నేను తెంచే దేవుడనని సెలవిచ్చావు. చెరసాలలో ఉన్న వారి మూల్గులను నేను వినే దేవుడని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. ఎంతమంది చెరసాలలో బంధించబడి ఉన్నారు, సమాధిలో బంధించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా, ఓ వారి పరిస్థితులన్నిటి మీదికి దేవా, నీ పునరుద్ధాన శక్తి ఇప్పుడే కుమ్మరించాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో ఇప్పుడే receive this mighty anointing. Hallelujah, hallelujah, hallelujah. యేసు నామములో నీ పిల్లలు విడుదల పొందుతూ ఉన్నారు. అపవాది కట్లు తెగిపోతూ ఉన్నాయి. నీ దేహానికి ఇప్పుడే విడుదల కలుగవచ్చుమన్నది. దేవుని పునరుద్ధాన శక్తి ఇప్పుడే నేను తాకుతూ ఉంది, ఇప్పుడే తాకుతూ ఉంది. రిసీవ్ రిసీవ్. ఇప్పుడే దేవుని శక్తి చేత ఇప్పుడే నీవు తాకబడుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. నెమ్మదికి కుటుంబాలు లాడిపోతూ ఉన్నాయి. సమాధానాలకి ఎంతమంది ప్రభావం వచ్చి ఉన్నారు. ఈ రాత్రి వారి కుటుంబాల ఆత్మలు, అపవాది శక్తులు వారి కుటుంబానికి ఇప్పుడే పోగొనగాక. యేసు నామములో వారిని వదిలిపోగొనగాక. ఇప్పుడే నీ సమాధానము ఆ కుటుంబానికి కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. స్తోత్రం 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 ప్రభువా. దేవానికి స్తోత్రం. ఎంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు, ఎంతమంది కుమిలిపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా, నీ వాగ్దానము మాకున్నది. నీ వాగ్దానము కానీ వాగ్దానము యేసు నామములో నీ ప్రజల జీవితాల్లో నెరవేర్చబడుగాక. యేసు నామములో నెరవేర్చబడుగాక. యేసు నామములో మయవడపులను తీరిపోనుగాక. ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదము ఇప్పుడే నెరవేరుగాక. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవానికి ప్రతి సమస్యలు ఉంది ప్రభా. ఇది మొదలుకొని నీ ప్రజల విడిపించబోతుందని నీవు దాని మీద చూడేది చూస్తామని సెలవిచ్చినట్టుగా నీ మహిమ వారి జీవితాల్లో కుమ్మరించబడునుగాక. బదిలీలు కుమ్మరించబడునుగాక. వారి కుటుంబాల మీద కుమ్మరించబడునుగాక. నీ మహిమ ప్రకాశించుగాక. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. యేసునికి స్తోత్రం. ప్రతి హృదయాన్ని రాత్రి మీరు తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి హృదయానికి సమాధానం ఇస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఈ ప్రాంతాల్లో ఆవరించిన అపవాది శక్తులను ఖండిస్తూ ఉన్నారు. నామకార్థభక్తిలో రక్షణ లేకుండా చేస్తున్న అపవాది శక్తులని ఈ రాత్రి నేను ఖండిస్తూ ఉన్నాను. ఓ భూలోకములో వేటిని భరిస్తారో అవి పరలోకమందు బంధించబడునుగాక అని సెలవిచ్చినట్లుగా ఈ రాత్రి ఈ ప్రాంతాల్లో ఆవరించిన అపవాది శక్తులని నేను ఖండిస్తున్నాను. యేసు నామములో ఖండిస్తున్నాను. యేసు నామములో నేను బంధిస్తున్నాను. దేవానికి స్తోత్రం స్తోత్రం. నీవు ఇచ్చిన అధికారం కలిగిన నామములో నీ ప్రజలకు ప్రభువా విడుదలిచ్చినందుకు స్తోత్రం. విడుదలిచ్చినందుకు స్తోత్రం. విడుదలిచ్చినందుకు స్తోత్రం 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 ప్రభువా. మొదలుకొని సమాధానం, సంతోషము, నెమ్మది, ఆనందమును ప్రతి వెలుగు ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ప్రభువా. యేసుని శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రం. నామాలించిన దైవ సేవకుల కుటుంబాలన్నింటిని బట్టి నీకు స్తోత్రం. దేవారి ప్రయాసతో పరిచయం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవా వారి సేవను పరిశుద్ధాత్మగా జ్వలనించబోతున్నందుకు స్తోత్రం. నీ ఆత్మ చేత సంఘాలు నింపబోతున్నందుకు స్తోత్రం. నీ ఆత్మ చేత వెలిగించబోతున్నందుకు స్తోత్రం. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెరవబడిన ఆశీర్వదించు. దేవాలయ సర్వులందరినీ దీవించు. ఈ కృప చేత దర్శించి బలపరచమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. హల్లెలూయా. 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 కూర్చుందాం. దేవుని వాక్యం విన్నారు కాబట్టి ఇంకెవరు ఫెయిల్యూర్స్, నష్టాలు, కష్టాలు వాటి గురించి మాట్లాడకూడదు. దేవుడు నీ కుటుంబంలో ఏం చేయబోతున్నాడో దాన్ని నువ్వు పలుకుతూ ఉండగా, విశ్వాసంతో నువ్వు మాట్లాడుతూ ఉండగా అది నీ కుటుంబంలో ఆరంభం అయిపోతుంది. విశ్వాస వాక్యం ద్వారా దేవుని కార్యాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. దైవ సేవకులందరికీ, సమయం ఇచ్చిన దైవ సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను.